హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ఈరోజు సీరియల్లో మన గుండెలన్నీ పగిలిపోయే ట్విస్టులు ఉంటాయన్నమాట. రామచంద్ర ప్రభు, ఈరోజు ప్రేక్షకులందరూ నువ్వే కాపాడాలి. ఇక లేట్ ఎందుకు, మొదలు పెడదామా? రామచంద్ర ప్రభు, గోల్డ్ షాప్లో ఉన్న నగలు శ్రీవల్లి దగ్గర ఉన్నాయని చూపించిన డైరెక్టరు అన్ని నగల్ని ఒక చిన్న చెంబులో కుక్కేసి జనాలను గొర్రెలు చేస్తారంటే అతన్ని అదే చెంబుతో నెత్తు పగల కొట్టాలనే తప్పు లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో వామ్మో ఇది మామూలు అరాచకం కాదురయ్యా అన్నట్టుగానే ఉంటుంది. నేటి ఎపిసోడ్ రామరాజు ఇంట్లో జరిగే వరలక్ష్మి వ్రతం వేడుకలో శ్రీవల్లి భాగ్యం భాగవతాన్ని బయటపెట్టడానికి పథకం రచించారు నర్మదా ప్రేమలు. అయితే అదే వేడుకలో భాగ్యం శ్రీవల్లిలు నర్మదా ప్రేమలు కుమిలి ఏడ్చి రివర్స్ ప్లాన్ వేయడాన్ని శనివారం నాటి ఎపిసోడ్లో చూసాం. మరి వీళ్ళ ప్లాన్లు ఎవరు గెలిచారో ఎవరు ఓడారో చూద్దాం. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, భాగ్యం ఇచ్చిన డైరెక్షన్తో ఇంటి పెద్ద కోడలుగా నా చేతులపైన ఈ వ్రతం జరగాలని ఫిట్టింగ్ పెడుతుంది శ్రీవల్లి. అయితే ముగ్గురు కోడళ్లతో పూజ జరిపించాలని అనుకున్న వేదవతి ఇప్పుడు మిగిలిన ఇద్దరు కోడలు ఎలా రియాక్ట్ అవుతారా, ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే అమ్మా, మావయ్య గారండి, మరి నా చేతుల మీదనే పూజ జరిపించానా అని శ్రీవల్లి అడిగితే నవ్వుతూ తలాడించేస్తాడు గొర్రెమామ. వాము, ఈయన కూడా ఊకుట్టేస్తున్నాడే, నర్మదా ప్రేమలు ఏం గొడవ చేస్తారో ఏంటో అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. పోట్లగిత్తల మాదిరిగా ముందుకు దూసుకొచ్చిన నర్మదా ప్రేమలు ఇప్పుడేమంటావు అక్క, పూజ నువ్వే చేస్తానంటావా అని అడుగుతారు. దానితో వేదవతి నేను మాట్లాడతానమ్మా అని ముందుకొస్తుంది. ఇది మా తోడుకోడల విషయం అత్తయ్య, మేము మాట్లాడుకుంటాం, మీరు ఉండండి అని అంటారు ప్రేమ నర్మదలు. సరే, పూజ నువ్వే చేసి తీరాలంటావు, నువ్వు భలే ఉన్నావు అక్క, నువ్వు ప్రత్యేకంగా అడగాల పూజ చేస్తానని, నువ్వు మాకంటే పెద్దదానివి, మా అక్కలాంటి దానివి, పైగా ఈ ఇంటికి పెద్ద కోడలవి, నీ చేతులపైనే పూజ చెయ్యక్క, మాకేం ప్రాబ్లం లేదు అని దిమ్మ తిరిగి జలక్కిస్తారు నర్మదా ప్రేమలో. దెబ్బకి భాగ్యం శ్రీవల్లిలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. బాబోయ్, ఇదేంది నెట్టింట్లో రణరంగం జరుగుతుంది అని మేమనుకుంటే వీళ్ళు సింపుల్గా ఒప్పేసుకుని షాక్ ఇచ్చేసారేంటి అని అనుకుంటారు శ్రీవల్లి భాగ్యంలో. కానీ అక్కయ్, కానీ నీ చేతులపైనే, కానీ పదక్క అంటూ చెరొక వైపు ఉండి శ్రీవల్లిని పూజలో కూర్చోబెడతారు నర్మదా ప్రేమలో. పంతులు గారు, పూజకి అన్నీ వచ్చేసినట్టేనా, ఇంకేమైనా కావాలని అడుగుతుంది నర్మద. ధాన్యంతో పాటు నగలు డబ్బు కూడా పూజలో పెట్టండమ్మా అని అంటాడు పంతులు. దెబ్బకి శ్రీవల్లి భాగ్యంకి గుండె ఆగినంత పని అవుతుంది. వెళ్ళండమ్మా వెళ్ళండి, వరలక్ష్మి వ్రతంలో నగల్ని పెట్టి పూజ చేస్తే శుభప్రదంగా ఉంటుంది అని అంటాడు పంతులు. ఓసే అమ్మ, ఏదోడు చెయ్యవే అంటూ ఏడుపు మొహం పెట్టేస్తుంది శ్రీవల్లి. వెళ్ళండి వెళ్ళి నగల్ని తీసుకుని రండి అని పంతులు మళ్ళీ అనడంతో అక్క, పంతులు గారు చెప్తున్నారు కదా, పద మన నగల్ని తీసుకుని వద్దాం అని అంటుంది నర్మద. అప్పుడు వెలుగుతుంది ఆ తెంగరదానికి, వీళ్ళు నేను పూజ చేయడానికి ఒప్పుకుంది ఇందుకేనా అని అనుకుంటుంది శ్రీవల్లి. అవన్నీ గిల్టు నగలే కాకుండా నేను మార్చేసిన ప్రేమ నగలు కూడా ఉన్నాయని, ఈ రెండు బయటపడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం అని కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి. అటు వేదవతి నర్మదా ప్రేమలు వాళ్ళ నగల్ని వాళ్ళు తీసుకువచ్చి పంతుల దగ్గర పెడతారు. ఇక రామరాజు పూజ జరిపించండి పంతులు గారు అని అంటాడు. ఒక్క నిమిషం ఆగండి, వల్లి నగలను తీసుకుని రాలేదండి అని అంటుంది వేదవతి. దానితో కామాక్షి, వల్లివి వీళ్ళ 4-5 నగలు కాదు కదా, వెంటనే తీసుకుని రావడానికి ఓ చిన్న సైజు జ్యువెలరీ షాప్ కదా, వాటిని జాగ్రత్తగా తీసుకుని రావడానికి టైం పడుతుంది అని అంటుంది. అవును మరదల పిల్లో, ముట్టుకుంటే రంగుపోతుందేమో అన్నంతగా చాలా జాగ్రత్తగా తీసుకుని రావాలి అని చొరక వేస్తుంది నర్మద. హే, ముందు మీ చొరకలాపి వల్లిని పిలవండి అని అంటుంది వేదవతి. ఇక ప్రేమ వల్లి అక్క రావాలి నగలు తీసుకుని రావాలి అని అరిచి చెప్తుంది. ఆ పిలుపు విని శ్రీవల్లి, అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఆయనంటే నాకు చాలా ప్రాణం, ఆయన దూరమైతే నేను బ్రతకలేను అంటూ సామాన్లు విసిరి కొడుతూ బోరును ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. వసే భాగ్యం, ఏదోడు చేయవే, ఇది చాలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నానే అని అంటాడు ఇడ్లీగాడు. ఇక ఎంత పిలిచినా రాకపోయేసరికి వేదవతి వల్లి అని అరుస్తూ ఉంటుంది. రేయ్, ఏమేంద్రో చూడరా తిరుపతి అని అంటాడు రామరాజు. అక్క, ఈ దెబ్బతో శ్రీవల్లి చాప్టర్ క్లోజ్, వాళ్ళ భాగవతం మొత్తం బయటపడిపోతుంది అని అనుకుంటారు నర్మదా ప్రేమలో. అలా అయితే సీరియల్ అయిపోతుంది కదా, అలా అవ్వనేస్తారా ఏంటి? తిరుపతి వచ్చి తలుపులు కొడుతూ ఉంటే తీయొద్దని భాగ్యం సైగ చేస్తుంది. వస్తున్నాం ఆగబ్బాయి, కాస్త లేట్ అవుతుంది, ఆగలేవా ఏంటి అని అంటుంది భాగ్యం. దానితో తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో భాగ్యం ప్లానింగ్లోకి దిగిపోతుంది. సీన్ కట్ చేస్తే నగలు తీసుకుని ఎంట్రీ ఇస్తుంది శ్రీవల్లి. నగలు కనిపించకుండా గుడ్డతో కవర్ చేసి తీసుకుని వస్తుంది శ్రీవల్లి. అది చూసిన నర్మద, ఇదేంటి గుడ్డ కప్పావు, తీ అని అంటుంది. ఎందుకంత కంగారు, తీస్తాను కదా అని తీసి చూపిస్తుంది శ్రీవల్లి. వాటిని చూసి అంతా షాక్ అయిపోతారు.
అందరూ ఎగబడి దూకు మరీ చూస్తూ ఉంటారు. ఇదేంటి నగల్ని తీసుకుని రమ్మంటే కలసం చెంబు తీసుకుని వచ్చావేంటి అని అడుగుతుంది వేదవతి. నగలు ఇందులోనే ఉన్నాయి అత్తయ్య గారండి అని అంటుంది శ్రీవల్లి. నగలు ఇందులో ఉండడం ఏంటమ్మా అని రామరాజు అడిగితే రంగంలోకి దిగిన భాగ్యం అంటే అన్నయ్య గారండి మనం మీ ఇంట్లో దొంగలు పడ్డారు కదండి, అందుకే నగల్ని ఇందులోనే దాచిపెట్టింది అని అంటుంది భాగ్యం. సీన్ కట్ చేస్తే ఇందాక చెప్పుకున్న జ్యువెలరీ షాప్లో ఉండేటన్ని నగలు ఈ చెంబులో పెట్టాం అని భాగ్యం అంటే అక్కడున్న గొర్రెలన్నీ నమ్మేస్తాయన్నమాట. చూసే జనం కూడా నమ్మేయాలని. సో నమ్మండి తప్పదు. ఇంకా సీరియల్ హిస్టరీలో లాజిక్ లేని సీన్లు వస్తూనే ఉంటాయి, కానీ ఇంత దరిద్రపు కొట్టు లాజిక్లెస్ సీన్ అయితే ఇప్పటి వరకు చూసి ఉంటారు. నగల్ని చెంబులో పెట్టడం ఏంట్రా బాబు అని అనుకున్నాను నేనైతే. అన్ని నగల్ని చెంబులో పెట్టడం ఏంటో, ఆ చెంబులో పెట్టిన నగల్ని బయటకు తీయకుండా కలసం మూతిని ఇనుపరాడ్డుతో క్లోజ్ చేసేస్తుంది. ఇందులో ఎవరు చేపెట్టినా లోపలికి వెళ్ళదు, లోపల ఉన్న నగలు బయటకు రావు అంటుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి అమ్మ నువ్వు సూపరే, చెంబు ఐడితో చించేసావు అని అంటుంది. ఈ చెంబు ఐడి ఇచ్చినోడు మాత్రం ఆ చెంబుతోనే నిత్త పగలగొట్టినా తప్పులేదు అనిపిస్తుంది. ఏంటి ఈ చెంబుకు సొట్టలు ఉన్నాయి అని నర్మద అడిగితే చెయ్యి లోపలికి వెళ్లకుండా మేమే సొట్ట పెట్టాం అని అన్నారు. ఇంకా ఏం చేస్తాం, నమ్మాలి. ఇంకా అన్నయ్య గారు అని అంటుంది భాగ్యం. ఇంకా అప్పుడు చెంబు మొత్తం పట్టుకుని పోతే ఏం చేస్తారో అని తిరుపతి అడిగితే దేన్ని చూడగానే పనికిరాని చెంబు అనుకుంటాడు, కానీ ఇందులో నగలు ఉన్నాయని ఏ దొంగ వెదవికి తెలియదు కదా అని అంటుంది భాగ్యం. సర్లే కానీ ముందు నగలను తీసి బయట పెట్టండి, నగలకు కదా పూజ చేయాలి అంటుంది నర్మద. బయటకు తీయాల్సిన అవసరం లేదు, ఆ చెంబుకు చేస్తే లోపల ఉన్న నగలకు చేసినట్టే అని అంటుంది శ్రీవల్లి. అలా ఎలా కుదురుతుంది, నగలకు పసుపు కుంకుమ రాస్తారు కదా, చెంబులో చేపెట్టి నగలను బయటకు తీ అని అంటుంది. చేయి లోపలికి వెళ్ళడం లేదు అని శ్రీవల్లి అంటే నువ్వు టెన్షన్ పడకక్క నేను తీస్తాను కదా అంటూ చెంబులో చేపెట్టి నగలను తీయడానికి ప్రయత్నిస్తుంది నర్మద. అయితే ఎంత ప్రయత్నించినా నగల కిందకి రావు. ఇవేంటి నగలు కిందకి రావడం లేదని నర్మద అంటుంది. ప్రేమ కూడా ట్రై చేస్తుంది. ఇక ఎంత ప్రయత్నించినా రావుగా. మొత్తానికైతే ఈ చెంబు సీన్తో రామరాజు ఫ్యామిలీ మొత్తాన్ని మరోసారి కొండ గొర్రెలను చేసేశారు భాగ్యం శ్రీవల్లిలో. రేపు నర్మదా ప్రేమలు కూడా ఎడ్డి గొర్రెలు చేస్తారండి, నమ్మాలి, ఇక తప్పదు. సో ఈ ఎపిసోడ్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.